నమస్తే వెల్కమ్ టు దిక్సూచి. మన దేశంలో అత్యుత్తమ వర్సిటీల్లో ఒకటిగా నాక్ A+ గ్రేడ్ కేటగిరీ 1 హోదాతో పాటు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న విద్యా సంస్థ. NIRF తాజా ర్యాంకింగ్స్ లో 67వ స్థానం. మన దేశ మేటి 100 వర్సిటీల్లో ఒకటిగా పేరెన్నికగన్న గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో కోర్సుల వివరాలు, ప్రత్యేకతలు తెలియజేయడానికి IIT మెడ్రాస్లో 4 దశాబ్దాల పాటు మెకానికల్ విభాగంలో ప్రొఫెసర్గా, రిజిస్ట్రార్గా వివిధ హోదాల్లో పనిచేసిన ప్రొఫెసర్ శివప్రసాద్ గారు విద్యారంగంలో అపార అనుభవం గడించారు. 30 మందికి పైగా పరిశోధక విద్యార్థులకు గైడ్గా పనిచేశారు. 100కు పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించారు. మెషిన్ డిజైన్, మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ పై పుస్తకాలను ప్రచురించారు. AICTE, UGC, DRDO, ISRO, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ, పలు ఇతర ప్రభుత్వ రంగ కమిటీల్లో సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ముందుగా గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ గురించి తెలియజేయండి మాకు. గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూలు 2009లో గీతం యూనివర్సిటీ హైదరాబాద్ ప్రాంగణంతో ప్రారంభంతో పాటుగా పెట్టారు. మొట్టమొదట్లో MBA ప్రోగ్రామ్స్ ఉండేది. రాను రాను మనకి డిమాండ్ పెరిగిపోయి మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సే కాదు, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు అనే దాని మీదట పెట్టాలి అని చెప్పి BBA ఇంట్రడ్యూస్ చేశాం. BBA ఇంట్రడ్యూస్ కూడా 5 years అయింది. 2016లో ఇంట్రడ్యూస్ చేశాము. మొట్టమొదట MBA ప్రోగ్రాము 30 మందితో మొదలైంది. ఈరోజు స్కూల్ స్ట్రెంగ్త్ సుమారుగా 600 పైన అయిందనమాట. BBA ప్రోగ్రాము సంగతి అది. సూపర్. సో ఈ సైన్స్ ఆఫ్ స్కూల్ అండ్ స్కూల్ ఆఫ్ సైన్స్ను నెలకొల్పారు. అసలు ఎప్పుడు నెలకొల్పారు? అసలు దీని లక్ష్యం ఏంటి? స్కూల్ ఆఫ్ సైన్స్ నెలకొల్పడానికి ఇండస్ట్రీ గీతం యూనివర్సిటీని మాకు సైన్స్ సబ్జెక్టులో ఫార్మసీ ఇండస్ట్రీకి సరిపడా కావాలి అని చెప్పేసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ మనకి అప్రోచ్ అయింది. వాళ్ళకి ఇప్పుడు మనం మామూలుగా BSc కోర్సెస్ ఏం చెప్తామంటే జనరల్ కోర్సులు చెప్తాము. ఆ ఫార్మా కెమిస్ట్రీకి అనుగుణంగా ఉన్న కోర్సులు వాళ్ళు మనము కలిసి రూపొందించి దాంతో 2015లో అది కూడా మొదలైంది. అది కొన్ని బ్యాచెస్ అయిపోయినాక BSc డిమాండు మాకు కూడా ఈ కోర్సులు ఇట్లాంటివి కావాలి, ఇండస్ట్రీకి కూడా జనరల్ BSc కావాలి అని చెప్పడం మూలంగా BSc జనరల్ కోర్సులు మొదలుపెట్టాం. అయితే ప్రత్యేకత ఏమిటంటే గీతం యూనివర్సిటీలో BSc కోర్సెస్లో ఇంతకుముందు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనో లేకపోతే ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అనో ఇట్లా ఉండేవి. అయితే మనము కంప్యూటర్ సైన్స్ ప్రతి దాంట్లోనూ ప్రాముఖ్యత వస్తుంది. ప్రతి గ్రాడ్యుయేట్ స్టూడెంట్కి కంప్యూటర్ సైన్స్లో అనుభవం కావాలి అనే ఉద్దేశంతో గీతంలో ఉన్న కోర్సెస్, BSc కోర్సెస్ అన్నీ కూడా కంప్యూటరు ప్లస్ ఎనీ 2 కోర్సులు పెట్టామన్నమాట. ఓకే. అండ్ ఈ 2 కోర్సులే కొత్తవి ఇంట్రడ్యూస్ చేశారా సార్? ఇంకా వేరే కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ చేశారా గీతంలో? ఈ ప్రోగ్రామ్స్, వీటిని ప్రోగ్రామ్స్ అని అంటాము. అంటే BA ఈజ్ ఏ ప్రోగ్రామ్, BSc ఈజ్ ఏ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో వేరే వేరే కోర్సులు వస్తాయి. అంటే మనకి ఇంతకు ముందుగా అన్నట్టుగా BSc చూసుకుంటే BSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఒక కాంబినేషన్ తోటి ఒక ప్రోగ్రామ్ BSc. BSc కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. BSc కంప్యూటర్ సైన్స్ మిగతా వాటితో కాంబినేషన్ లేకుండా కంప్యూటర్ సైన్సే ఒకటి ఉంది. ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ ఇప్పుడు మనకి 5-6 ప్రోగ్రామ్స్ BScలోనే ఉన్నాయన్నమాట. సో TCS అండ్ LV ప్రసాద్ అండ్ మెల్బోర్న్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సో ఏంటి అది? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? మనకి BSc కోర్సులు ఇంతకుముందు కూడా కంప్యూటర్ సైన్స్తో అనుబంధమైన కోర్సులు పెట్టుకుంటున్నాం కదా. అయితే ఇండస్ట్రీకి కావాల్సిన BSc సిలబస్ని TCS రూపొందించింది. ఈ కోర్సులు ఇండస్ట్రీకి కావాల్సినవి మీ జనరల్ కోర్సు కాకుండా ఇండస్ట్రీకి కావాల్సిన కోర్సులు TCSకే కావాలి. చాలామంది ఇతర ఇండస్ట్రీస్కి కావాలి. అంటే దాని ఉద్దేశం చేరిన ప్రతి మనిషికి ఉద్యోగం వస్తుందని కాదు. ఆ కోర్సులో తర్ఫీదు ఇవ్వమని చెప్తే గీతం యూనివర్సిటీ ఎప్పుడూ కూడా ఇండస్ట్రీకి అనుసంధానమైనవి, ఇండస్ట్రీకి పనికొచ్చే కోర్సులు వస్తుంది కాబట్టి TCSతో ఒప్పందం చేసుకుని
బీఎస్సీ కంప్యూటర్స్ కాగ్నిటివ్ సిస్టమ్స్, మనం ఏఐఎల్ అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, తర్వాత మెషిన్ లెర్నింగు, ఇట్లాంటివన్నీ చదువుకుంటున్నాం కదా. అట్లాంటిదే కాగ్నిటివ్ సిస్టమ్స్ అనేది ఇంకో కోర్స్ అనమాట బీఎస్సీ. ఆ బీఎస్సీ కాగ్నిటివ్ సిస్టమ్స్ పెట్టాము ఈ సంవత్సరం. ఇంకో ప్రశ్న అడిగారు ఎల్వి ప్రసాద్ తోటి ఏమిటి అనేది. మనకి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అనేది హైదరాబాదు, దేశం అంతా కూడా తెలుసు, ప్రపంచంలో కూడా తెలుసు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అంటే. అయితే మనకి చాలా ఐ డాక్టర్స్ కొరత దేశంలో చాలా ఉన్నది. మనము మస్క చూపించుకోవడానికి వెళ్తే ఐ డాక్టర్ తోటి అక్కర్లేదు, ఎందుకంటే లెన్సెస్ రాసిస్తారు. డాక్టరే ఉంది, ఎవరైనా చూసే లెన్సులు కంటి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు కదా. ఈ కంటి డాక్టర్ని తర్ఫీదు చేసి ఇంతమందిని తక్కువగా ఉపయోగించుకునే కంటే బి ఆప్టోమెట్రీ అనే కోర్సును పెట్టి ఈ గ్లాసులు ఏ రకంగా చేస్తామో అంటే నాన్ ఇంటర్వీనింగ్ లేకపోతే ట్రీట్మెంట్, మందులు ఇచ్చే ట్రీట్మెంట్ అట్లాంటివి కాకుండా ఇది పనికొస్తానికి బి ఆప్టోమెట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. దాంట్లోటి మనం కొన్ని కాలేజీలో అనుసంధానం లేకుండా, అగ్రిమెంట్లు లేకుండా చేస్తూ ఉన్నాయి. అయితే ఐ ఇన్స్టిట్యూట్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఏంటంటే వాళ్ళు ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్తో చేస్తాం మూలంగా మన దగ్గర ఉన్న ఫెసిలిటీసు గీతంలోను, ఎల్వి ప్రసాద్లో ఉన్న ఫెసిలిటీసు వాళ్ళ దగ్గర కూడా చాలా ఎక్స్పర్టైజ్ ఉంది. ఈ రెండింటినీ కల్పించి మనం మంచి డాక్టర్స్ అని అనకూడదు, బి ఆప్టోమెట్రిస్ట్ని తర్ఫీదు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ కోర్సు మొదలుపెట్టాము. లాస్ట్ 4 years ప్రోగ్రామ్ ఇది. 4వ సంవత్సరము అచ్చంగా హాస్పిటల్లోనే పనిచేయాలి. ఇది హౌస్ సర్జన్సీ లాంటిది దాదాపు. ఏదో ప్రాజెక్ట్ లాంటివి ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్స్ కొత్త ఎట్లా చేయాలి ఏంటిది అనేది. మిగతా కోర్సెస్ వాళ్ళు మనకి సుమారుగా 40% కోర్సులు మిగతాయి మనం టీచ్ చేస్తాము, 60% కోర్సెస్ వాళ్ళు టీచ్ చేస్తారు. మన దగ్గర ఉన్న ఎక్స్పర్టైజ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పర్టైజ్తో అయితే గీతం యూనివర్సిటీకి వచ్చే చెప్తారు పాఠాలు. క్లినికల్ ల్యాబొరేటరీస్ ఉన్నప్పుడు ఇన్ని ల్యాబొరేటరీస్ ఆప్టోమెట్రీలో చేయటం కష్టం కాబట్టి పేషెంట్స్ కాలేజీకి రారు కాబట్టి మనమే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళి ఇంటరాక్షను, పేషెంట్స్ తోటి ఇంటరాక్షను, క్లినికల్ ఇంటరాక్షను, వాళ్ళ డాక్టర్స్ తర్ఫీదు తోటి మన వాళ్ళకి వస్తుందన్నమాట. అండ్ ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ విశ్వవిద్యాలయంతో అక్కడ బీఎస్సీ కోర్స్ దీనికి సంబంధించి కూడా డీటెయిల్గా చెప్పండి. సో అక్కడే మనం కోర్స్ చేయాలంటారా? లేదు, మెల్బోర్న్ యూనివర్సిటీ, మెల్బోర్న్ అనేది అందరికీ క్రికెట్తో తెలుసు, క్రికెట్ గ్రౌండ్. అట్లాగే మెల్బోర్న్ యూనివర్సిటీ కూడా మొట్టమొదట ప్రపంచంలో 15 యూనివర్సిటీలు అది ఒకటి. వాళ్ళు ఇక్కడ మన దేశంలోకి వచ్చి మన దేశంలో విద్యార్థులను కూడా ప్రోత్సహించాలి చదువులోను, అట్లా మంచి యూనివర్సిటీస్ని ఎంపిక చేసుకున్నారు. అందుట్లో గీతం యూనివర్సిటీ ఒకటి. ఈ బీఎస్సీలో ఉన్న దాంట్లో తేడా ఏంటంటే బ్లెండెడ్ ప్రోగ్రామ్ అంటాం, బీఎస్సీ బ్లెండెడ్ అని పిలుస్తున్నాము. ఈ బ్లెండింగ్ ఏంటంటే మామూలుగా బీఎస్సీ మనకున్న కోర్సులు 3 కోర్సులు పెట్టుకుంటాం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ జనరల్గా తీసుకుంటారు. ఇందుట్లో 4 కోర్సులు ఇస్తాం. ఫస్ట్ 2 years కూడా 4 కోర్సులు ఇచ్చి అతని ఇంట్రెస్ట్ బట్టి, విద్యార్థి ఇంట్రెస్ట్ని బట్టి ఫైనల్ ఇయర్లో ఏదో ఒకటి స్పెషలైజేషన్ చేసుకుంటారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీలో ఏదైనా సరే చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకున్న వాళ్ళకి మనకు వాళ్ళతోటి ఒప్పందం ఉంది కాబట్టి వాళ్ళ సిలబస్కు తగ్గట్టుగా మనం ఇక్కడ చేసుకున్నాం. అట్లాగే వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ కూడా అక్కడి నుంచి వస్తాయి మనకి. అంటే మనం ఇక్కడ చెప్తూ ఉన్నా సరే సిలబస్ అక్కడిది, వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుందని కాబట్టి మెల్బోర్న్ యూనివర్సిటీలో డిగ్రీకి ఎంత ప్రాముఖ్యత ఉందో గీతం యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీ కూడా అంతే ప్రాముఖ్యత ఉంది మిగతా కాలేజెస్ దృష్ట్యా. ఇందులో ఏం చేస్తారు, ఇక్కడ మన దగ్గర పాస్ అయ్యి మెరిటోరియస్గా ఉన్న వాళ్ళకి మెల్బోర్న్ యూనివర్సిటీలో ఎంఎస్సీ ఇస్తున్నారు సీట్లు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవచ్చు 7 తోటి. తర్వాత ఇక్కడ 4 కోర్సులు ఉన్నాయి కాబట్టి రకరకాలైన జాబ్స్లోటి ఎక్స్పోజర్ ఉండి వచ్చే అవకాశం ఎక్కువ. అంటే స్కూల్ టీచర్స్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఎంఎస్సి ఐఐటీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ఎక్స్పోజర్ తోటి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఇది కూడా ఇప్పుడు ఈ బీబీఏలో బిజినెస్ అనలిటిక్స్ అండ్ లాజిస్టిక్స్, ఏవియేషన్ అండ్ ఎయిర్ కార్గో, సో వీటి గురించి కూడా తెలియచేయండి. అండ్ మీ యూనివర్సిటీలో అన్ని కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అసలు, అంటే మే ఎప్పుడూ వినని కోర్సులు అనమాట. సో దానివల్ల విద్యార్థులకు కూడా చాలా ప్రయోజనాలు కలిగే విధంగా కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అవును, గీతం యూనివర్సిటీ ఎప్పుడూ కూడా ఏ కోర్సులు ప్రస్తుత జాబ్స్కు ఉపయోగపడుతుంది అనే దాంతో ఎప్పుడూ చూసి మారుస్తూ కొత్త కోర్సులను ఇంట్రడ్యూస్ చేస్తాము.
బిజినెస్ అనేది వ్యాపారం అందరికీ తెలుసు. అనలిటిక్స్ అంటే ఏంటంటే పాత వ్యాపారాలు ఎలా జరిగినాయి అంటే దానికి ఇప్పుడు మనం కొనుగోలు కావచ్చు, అమ్ముకోవచ్చు, షేర్స్ మూవ్మెంట్ కావచ్చు. ఆ బిజినెస్ ఇప్పుడు లార్జ్ డేటా వస్తుంది ఈ బిజినెస్లోనైనా. ఈ అనాలిసిస్, ఈ లార్జ్ డేటాని అనాలిసిస్ చేయాలి అంటే దానికి స్టాటిస్టిక్స్ కావాలి, దానికి టూల్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన అనాలిసిస్ ఎట్లా చేయాలి, మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్, ఆ సాఫ్ట్వేర్ ఎక్స్పోజరు, బిజినెస్ అనలిటిక్స్ వస్తుంది. ఈ అనలిటిక్స్ చేసిన వాళ్ళు ఇంతకుముందు ఏ రకంగా ఈ బిజినెస్ జరుగుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ బట్టి ఫ్యూచర్లో మనం ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ ద్వారా ఇవ్వగలుగుతారనమాట. అందుకని చెప్పేసి బిజినెస్ అనలిటిక్ కోర్సు ఇప్పుడు చాలా పాపులర్, డిమాండ్లో ఉన్న కోర్సు ఇండస్ట్రీకి. దానిని పెట్టుకున్నాం అనమాట. అట్లాగే బీబీఏ ఎయిర్ కార్గో. అండ్ దీంట్లో ఏమిటి, ఇవాళ హైదరాబాద్ సిటీ భారతదేశంలో కూడాను చాలా ఎక్స్పోర్ట్లు జరుగుతున్నాయి. ఫుడ్ కావచ్చు, లేకపోతే ఎమర్జెన్సీ మెడిసిన్స్ కావచ్చు, ఇదంతా కూడా కార్గోలో వెళ్తున్నాయి. షిప్లో వెళ్తే 2 నెలలు అయ్యేది 3-4 అవర్స్లోనూ, లేకపోతే బాగా అయితే 1 డేలో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. దీనికి ఎయిర్ కార్గోలో ఉన్న నియమాలు ఏంటి, పద్ధతులు ఏంటి అనేది మనకి ఎయిర్ కార్గో అసోసియేషన్ ఒకటి ఉంది. వాళ్ళు వచ్చి మాకు ఎయిర్ కార్గో ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు, అన్ని ఎయిర్పోర్ట్లోనూ కావాల్సి వస్తున్నారు. దానిని ఏ రకమైన రూల్స్ ఉంటాయి, ఏ రకంగా మనం ఇది చేయాలి, ఇతర దేశాల నుంచి వస్తే మనం ఏ రకంగా టెస్ట్ చేయాలి, ఇక్కడి నుంచి పంపించే వాటిని ఏ రకంగా మనం క్వాలిటీ చెక్ చేసి పంపించాలి, అసలు ఈ కార్గో హ్యాండ్లింగ్ ఎట్లా చేయాలి అనే ఉద్దేశంతో గీతం యూనివర్సిటీకి వస్తే వాళ్ళ సహకారంతో మనం కోర్సెస్ డెవలప్ చేసి దానిని ఆఫర్ చేస్తున్నాం అన్నమాట, బీబీఏ ప్రోగ్రాము. ఓకే. అండ్ బీకామ్ విత్ ఏసీసీఏ అండ్ బీబీఏ విత్ సెమైలా, ఇవేంటంటే వీటిని ఒక ప్రముఖ అంతర్జాతీయ వృత్తి నిపుణుల సంస్థలతో కలిసి మీరు నిర్వహిస్తున్నారు. సో ఈ కోర్సులకు సంబంధించి ప్రోగ్రామ్స్ని సో ఏ విధంగా వీటిని ముందుకు తీసుకొని వెళ్తున్నారు, వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి, సో అసలు వీటి గురించి వివరించండి. ఇప్పుడు మనకి ఏసీసీఏ అన్నారు, ఇన్ షార్ట్ ఒక్కోసారి ఎక్కా అని చెప్తాము. మనకి సీఏ ప్రోగ్రామ్ అందరికీ తెలుసు, ఇది చార్టర్డ్ అకౌంటెంట్ అని చెప్తాం కదా. దానికోసం 3 years 4 years కష్టపడి, అది కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీకి సమానం. డిగ్రీ అని అనగానే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో వాల్యూ ఇచ్చి వీళ్ళు ముఖ్యంగా ఆడిటర్స్ అవుతారు సీఏ వాళ్ళు. ఇట్లాంటి ప్రోగ్రామ్ మనకి భారతదేశంలో ఉంది. ఈ సీఏ లాంటి ప్రోగ్రామే ఇది. ఏకా అనే దానికి అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెన్సీ. దీంట్లో ఏంటిది, ఇది ఇంటర్నేషనల్ 150 దేశాల్లో గుర్తింపు ఉంది. అయితే వీళ్ళతో మనం ఒప్పందం చేసుకోవటం మూలంగా ఏమిటిది లాభం అనేది చూడాలి. ఇప్పుడు మనకి సీఏ అవ్వాలంటే 15-20 సబ్జెక్టులు ఉంటాయి. అట్లాగే ఈ ఏకా ప్రోగ్రామ్ కావాలి అంటే కనుక ఒక 20-25 సబ్జెక్టులు ఉంటాయి. సుమారుగా 24-25 సబ్జెక్టులు ఉన్నాయి. గీతం యూనివర్సిటీతో ఒప్పందం మూలంగా మన సిలబస్ చూసి వాళ్ళు మనకి 8 సబ్జెక్టులు మా దగ్గర చేయక్కర్లా, మీ దగ్గర డిగ్రీ ఉంటే మేము 8 సబ్జెక్టులు ఒప్పుకుంటామని చెప్పేసి, ఎందుకు వాళ్ళ కన్సల్టేషన్తో వాళ్ళు ఆ ప్రోగ్రాంలో ఏమిస్తున్నారో మనం కూడా మన ప్రోగ్రాంలో వాటిని ఇంట్రడ్యూస్ చేసాం. మన సర్టిఫికేట్ వాళ్ళ సర్టిఫికేట్స్తో సమానం. అందులో ఇప్పుడు మన దగ్గర నుంచి బీకామో లేకపోతే బీబీఏ అయిపోగానే వాళ్ళు అక్కడికి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఏమవుతుంది, కోర్సులు తగ్గుతున్నాయి కదా, పోస్ట్ డిప్లొమా కోర్సులు అని చెప్తాము, అది ఒకటి. ఈ కోర్సులో గుర్తింపు వచ్చినాయి కాబట్టి బీబీఏనో బీకామో అయిపోయినాక బయట జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే దాదాపు 1/3 ఆఫ్ ది కోర్సెస్కి ఇక్కడే ఎక్స్పోజర్ వచ్చేసింది. అట్లాగే ఇది ఇంటర్నేషనల్గా తెలుసు కాబట్టి ఇంటర్నేషనల్గా వీళ్ళకి వెళ్ళి ఫర్దర్ చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాగే సీమా అనేది కూడా అది కూడా అకౌంటెన్సీకి సంబంధించింది. చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అని దాని పేరు, అకౌంట్స్ అనేది. ఇది కూడా ఇంటర్నేషనల్ కోర్సు. దీంతో చదువుకున్న వాళ్ళకు కూడా ఈ అకౌంటెన్సీ అనేది ముఖ్యంగా బీకాం వాళ్ళకు ఉంటుంది. అకౌంటెన్సీ, ఈ అకౌంటెన్సీలో తర్ఫీదు మనకి కోర్సులు ఇంతకు ముందులాగానే ఈ సీమాతో ఉన్న వాళ్ళకి కోర్సెస్ మనకి గుర్తింపు వస్త మూలంగా 7 కోర్సెస్ ఇక్కడ తగ్గుతాయి వాళ్ళు సర్టిఫికేట్కి వెళ్ళినప్పుడు. అట్లాగే అకౌంటెన్సీలో వాళ్ళకి తగ్గట్టుగా ఇక్కడ మనం ఇంట్రడక్టరీ కోర్సులు ఇచ్చాం కాబట్టి ఎవరైనా మనం చదువుకోవడం తర్వాత పార్ట్ టైం చదువుకుందాము, ఇప్పుడు మనం జాబ్లోకి వెళ్దామంటే దీని మూలంగా జాబ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కంటిన్యూస్గా కాకపోయినా. దీంట్లో ఉన్నది ఎందుకని చెప్పేసి మనం వాళ్ళతోటి
ఒప్పందాలు కుదుర్చుకుని వాళ్ళకి అనుగుణంగా మనం సిలబస్ చేసుకుని ఈ కోర్సులు ఇస్తున్నాం అనమాట, సీమాను ఎక్క. ఓకే, సో ఏసీసీఏ అంటే షార్ట్ కట్లో ఎక్క. రైట్. ఓకే, సో ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ బీబీఏ ప్రోగ్రామ్, సో దీని గురించి తెలియచేయండి. ఈ మనకి స్టాక్ ఎక్స్చేంజ్ అంటే అందరికీ తెలుసు, షేర్స్ అమ్మటం కొనటం. మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని ఎన్నో, తర్వాత బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఈ రెండు పెద్దవి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఢిల్లీలోనే ఉంది, బాంబేలోనే ఉంది. అయితే ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటంటే మనం స్టాక్స్ తీసుకుంటే కనుక వాళ్ళకి 15-20 మంచి కంపెనీలు చూసుకుని మనం ఇచ్చేది, మనకు వచ్చే లాభము నష్టము కూడా ఆ 10 కంపెనీలు 20 కంపెనీలు మీద యావరేజ్ స్టాక్ వాల్యూ మీద మనకు ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి చాలామందికి స్టాక్ ఎక్స్చేంజ్ గురించి తెలియదు. భారతదేశం ఇంత ముందు కంటే అభివృద్ధి అవుతోంది. ప్రజలు స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేస్తే తప్పితే వ్యాపారం అభివృద్ధి కాదు. మన దగ్గర ఉన్నది ఏదో రియల్ ఎస్టేటో ఇంకోటో కాకుండా ఇండస్ట్రీలో పెట్టడం మూలంగా 4 జాబ్స్ వస్తాయి. మనం ఉన్న దగ్గర డబ్బులు ఇండస్ట్రీ గ్రోత్కు పనికొస్తుంది. అయితే దీని గురించి తెలియజెప్పడానికి, స్టాక్లో ఎట్లా మనం ఇన్వెస్ట్ చేయాలి చెప్పడానికి, ఈ స్టాక్ ఎక్స్చేంజ్ను నడిపించడానికి తరఫీదైన వాళ్ళు కావాలి. కాబట్టి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఏసి వాళ్ళు గీతం యూనివర్సిటీకి వచ్చి మనం జాయింట్ ప్రోగ్రామ్ చేద్దాము అంటే, స్టాక్కు సంబంధించినవి వాళ్ళే మనకు తర్ఫీదిస్తారు, వాళ్ళు మనము కలిసి కోర్సులు చేసుకుని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తోటి బీబీఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేసామన్నమాట. ఓకే, చాలా బాగుంది. గీతం యూనివర్సిటీ నుంచి ఒక కొత్త ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ విద్యార్థుల్ని అంటే వాళ్ళ భవిష్యత్తుని పెట్టుకొని వాళ్ళ మంచి భవిష్యత్తులో అండ్ మంచి కోర్సులు చేయాలి అండ్ భవిష్యత్తులో మంచి విధంగా అండ్ వాళ్ళకి అంటే జాబ్స్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, మంచి వృద్ధిలోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే మీరు కొత్త ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో అక్కడి వరకు బాగుంది. బట్ ఎక్కడైతే విద్యార్థులకి ఆ ప్రోగ్రామ్స్ని అంటే ఫ్యాకల్టీస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు వీటిని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఓకే, వాళ్ళకి అర్థమయ్యేలా వాళ్ళకి చాలా ఈజీగా నేర్పించాలి అంటే ఫ్యాకల్టీస్ మెయిన్ ఇంపార్టెంట్. సో వాళ్ళని ఏ విధంగా సన్నద్ధం చేశారు, వాళ్ళకి ఏ విధంగా మీరు ట్రైనింగ్ ఇచ్చారు? మనకి చాలా కాలేజీల్లో ఏంటంటే ఎక్కువ మంది డాక్టరేట్ లేని వాళ్ళు ఉంటారు. ఏదో ఎంఎస్సీ సరిపోతే బీబీఏకి చెప్పొచ్చు, ఎంబీఏకి అట్లాగే చెప్పొచ్చు, బీఎస్సీకి చెప్పొచ్చు. ఈ 2 స్కూల్స్లోనూ, సైన్స్ స్కూల్ ఒకటి, బిజినెస్ స్కూల్ ఒకటి, ఈ 2 స్కూల్స్లోనూ కూడా సైన్స్ స్కూల్లో 100% కూడా డాక్టరేట్ ఉన్నాళ్ళు, రీసెర్చ్ చేస్తున్నాళ్ళు. అట్లాగే బిజినెస్ స్కూల్లో కూడా 96-97% పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ చదువు చెప్పడంలో పిహెచ్డీ చేసిన వాళ్ళు చెప్పటము లేకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు చెప్పడంలో తేడా ఉంటుంది. వీళ్ళందరూ కూడా నిష్ఠాతులైంది రీసెర్చ్ చేస్తూ ఉంటారు, కొత్త సంగతులు తెలుస్తూ ఉంటాయి. వీళ్ళు మనకి ఫ్యాకల్టీ అన్నమాట. అయితే ఈ కొత్త కోర్సుల్లో కూడా మనకి ఎప్పుడో 15 ఏళ్ళ నాడు 20 ఏళ్ళ నాడు పిహెచ్డీ అవుతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏమిటి అనేది వస్తుంది కదా. దీనికోసం ఇప్పుడు మనం ఈ ఒప్పందాలు ఉన్నాయి కదా, మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు మన ఫ్యాకల్టీకి. ఈ ట్రైనింగ్ ఇచ్చిన ఫ్యాకల్టీ ఈ కోర్సులో ఓరియంటేషన్ అంటే నాలెడ్జ్ని అప్డేట్ చేస్తున్నాం మన ఫ్యాకల్టీకి. దీంతో ఈ కోర్సు డెలివరీ ప్రాబ్లం లేకుండా మనకి కావలసినట్టుగా ఇండస్ట్రీకి ఏ రోజైతే కావాలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ తోటి మన ఫ్యాకల్టీ డెలివరీ ఇస్తానికి తర్ఫీదు ఇస్తున్నాము. వాళ్ళు కూడా హైలీ క్వాలిఫైడ్ కాబట్టి ఈజీగా పట్టుకుని చేయగలుగుతున్నారు. ఓకే, సో ఈ కొత్త కోర్సులు, ఈ స్పెషలైజేషన్లు అండ్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు అసలు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి? ఎంత చదివినా సరే లాస్ట్కి ఉద్యోగం చేయాలి, మంచి సంపాదన ఉండాలి అని చెప్పి ప్రతి విద్యార్థి కోరుకుంటారు, వారి తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటారు. సో మరి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి వాళ్ళకి? ఇప్పుడు మనకి గత సంవత్సరం కోవిడ్ సిచ్యువేషన్లో ఉన్నాము, జాబ్ చాలా కష్టమని అనుకున్నాము, పై చదువులు కష్టమని అనుకున్నాము. మా దగ్గరికి జాబ్ కావాలని వచ్చిన వాళ్ళు 30% మొత్తం చేరిన స్టూడెంట్స్లో. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం చూసుకోవాలా. ఓన్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే కనుక హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బీబీఏతో కాదు, మనకు మంచి ఫౌండేషన్ వచ్చింది, హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్దామని. మిగతా వచ్చిన మన దగ్గరికి జాబ్ కావాలని వచ్చిన 30%లో కూడాను సుమారుగా 60-70% మందికి జాబ్స్ వస్తున్నాయి. మరీ సబ్జెక్ట్లో వీక్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. కానీ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హైయర్ ఎడ్యుకేషను, ఓన్ బిజినెస్, లేకపోతే జాబ్స్ మన దగ్గర జాబ్స్ ఇస్తాను కానీ చెప్పేసి
మన దగ్గర జీసీ అంటాము, క్యారియర్ అండ్ కౌన్సిలింగ్. ఫారిన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు, జాబ్ కావాల్సిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసేసి జాబ్స్ ఇస్తానికి అని చెప్పి స్పెషల్ సెల్స్ ఉన్నాయి మనకి. ఈ బీఎస్సీ వాళ్ళకి, బీబీఏ వాళ్ళకి కూడా ఎవరు మా దగ్గర జాబ్ రాలేదు అని చెప్పేసి ఇబ్బంది పడినాడు లేరు. వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషను లేకపోతే సొంత బిజినెస్లో దాంట్లో చేసుకుంటున్నారు. సో మనకి బిజినెస్ స్కూల్స్ ఎన్నో ఉన్నాయి. అవును. సో ఈ నేపథ్యంలో ఒక విద్యార్థి గీతంని ఎంచుకోవాలి అంటే ఎందుకు ఎంచుకోవాలి? సో అంతేకాకుండా గీతం ప్రత్యేకతలు ఏంటి అసలు? మంచి ప్రశ్న. నేను చాలా దగ్గర ఉన్నప్పుడు గీతంకి ఎందుకు రావాలనేది స్టూడెంట్కి వస్తుంది న్యాచురల్. ఒకటి, మనం గీతమే కాదు, ఎప్పుడైనా సరే చేరేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఆ కాలేజీలో కొత్త సిలబస్లు, కొత్త కోర్సులు వస్తున్నాయా, అక్కడ మంచి టీచర్సు, తర్ఫీదైన వాళ్ళు ఉన్నారా, డాక్టరేట్స్ ఉన్నారని చెప్పాను. కొత్త కోర్సులు చాలా కూడా ఇండస్ట్రీ దాంతో కల్పించామని చెప్పాను. మూడోది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా. మా దగ్గర 1.8 మిలియన్ స్క్వేర్ ఫీట్ అంటే 18 లక్షల అడుగుల కాలేజీలను చదువుకు సంబంధించినవి ఉన్నాయి. తరువాత ఇందులో వాతావరణం ఉండాలి. గీతము డిసిప్లిన్కి పెట్టింది పేరు. డిసిప్లిన్ అంటే కరపెట్టి కొడతామని కాదు, మోటివేట్ చేసేసి చదువుకోవాలనే జ్ఞానాన్ని కలిగించుతాం. ఆ బాధ్యతని, జ్ఞానం అనే దానికంటే బాధ్యతను కలిగించుతాం. అందుకని అక్కడ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంటు, లెర్నింగ్ ఎన్విరాన్మెంటు గీతంలో బెటర్గా ఉంది. తర్వాత ఎవరైనా జాబ్ కోసం కానీ ఇతర దేశాలకు వెళ్ళటం కోసం చూసుకుంటారు కదా, దానికి మన దగ్గర ప్రత్యేకమైన సెల్స్ ఉండి దానికి తరపడా ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఈ అన్ని కారణాలతోనూ కూడాను గీతము బెటర్ డెస్టినేషన్ అనేది నా ఉద్దేశం. ఓకే. అండ్ అంతేకాకుండా గ్రంథాలయాలు అండ్ డిజిటల్ లైబ్రరీలు, సో ఇవన్నీ ఎలా ఉన్నాయి అందుబాటులో? అసలు విద్యార్థులకు ఏ విధంగా అవి ఎలాంటి నాలెడ్జ్ని ఇస్తాయి మీ దగ్గర ఉన్నది దానికి? ఇప్పుడు గ్రంథాలయం నాలెడ్జ్ సోర్స్ మామూలుగా. అవును. అక్కడ మన దగ్గర ఈ చదువులకు సరిపడా అన్ని పుస్తకాలు వెనకాడకుండా కొంటున్నాం. మన దగ్గర బుక్ లైబ్రరీ అని ఒకటి ఉంది. లైబ్రరీ కాదు, బుక్ బ్యాంక్. ఓకే. ఈ బుక్ బ్యాంక్లో ఏంటంటే వాళ్ళు మామూలుగా అయితే బుక్స్ బారో చేసుకోవచ్చు. 3, 4, 5 బుక్స్ వాళ్ళకి చదువుకునే కోర్సును బట్టి ఉంటాయి. మ్యాక్సిమం 5 బుక్లు ఇస్తాం. అది 15 రోజులకో 20 రోజులకో రిటర్న్ చేసి మళ్ళీ రెన్యూల్ చేసుకోవాలి, ఇట్లా చేయాలి. ఇది ఒక రకం. ఇంకొకటి ఏం చేసాము, ఆ 4 years కోర్స్కి అయితే 3000 రూపీస్ డిపాజిట్ చేస్తే ఒక 5 పుస్తకాలు తీసుకోవచ్చు. ఫుల్ సెమిస్టర్ మీ సొంత పుస్తకంలాగా అటు పెట్టుకోవచ్చు. సెమిస్టర్ అయిపోయినాకే 5 పుస్తకాలు ఇచ్చేస్తే నెక్స్ట్ సెమిస్టర్ పుస్తకాలు ఇస్తారు. అట్లా 4 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాల కోర్సు కూడా పుస్తకాలు ఇచ్చేసేస్తాం. ఇది అయిపోయినాక ఎండ్లో ఏదన్నా ఆ 3000కు సరిపడా పుస్తకాలు నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. సో దీంతో పుస్తకాలు అనేది లేవు అనేది స్టూడెంట్కి టెక్స్ట్ బుక్ చదువుకోవడం అలవాటు చేయాలి. ప్రతి స్టూడెంట్ దగ్గర టెక్స్ట్ బుక్ ఉండాలి అనే దాని మీదట మేము ఈ స్కీమ్ చేస్తే ఇది చాలా సక్సెస్ అయిన స్కీము. చాలామంది అందులో చేరుతున్నారు. సో లైబ్రరీలో ఓన్ బుక్స్ ఉన్నాయి, అవి కాకుండా ఇవి కూడా ఉన్నాయి. ప్రత్యేకత ఏంటంటే మన దగ్గర ఎలక్ట్రానిక్ బుక్స్ అనేది ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా కొత్త వరవడి. ఈ ఎలక్ట్రానిక్ బుక్స్ అనేది నంబర్ ఆఫ్ బుక్స్, నాకు నెంబర్ సరిగ్గా గుర్తులేదు, వేలల్లో ఉంది. 10,000, 30,000 అనేది సందేహం. ఈ బుక్స్ ఎప్పుడైనా సరే యాక్సెస్ ఉంటుంది, దాంట్లో నుంచి చదువుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయం చెప్పాలి, మనకి గీతం యూనివర్సిటీ ఇప్పుడు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చినాక ఇతర దేశాల నుంచి వచ్చే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ తోటి వచ్చేది స్వయం అని, NPTEL అని మన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది మనం టీవీలో చదువుకోవచ్చు లేదా కంప్యూటర్ ద్వారా నేర్చుకోవచ్చు. అట్లాంటి ప్లాట్ఫామ్ ఒకటి కోర్స్ ఇరా అనేది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అనేది వరల్డ్లో అందరికీ తెలుసు. ఫస్ట్ 2-3 యూనివర్సిటీల్లో చాలాసార్లు అది నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. ఎప్పుడూ కూడా గత 20 సంవత్సరాలను మొట్టమొదటి 3 ర్యాంకుల్లో అది ఉంది. ఆ టీచర్స్ చేసిన కోర్సెస్, వాళ్ళ పర్యవేక్షణలో ప్రపంచంలో ఉన్న నిష్ణాతులతో చేసిన కోర్సెస్ ఉన్నాయి. మన దగ్గరే చేరిన ప్రతి స్టూడెంట్కి కూడా దాని యాక్సెస్ ఇస్తాం. ఇది సైన్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, లా కావచ్చు, లేకపోతే బిజినెస్ కోర్సెస్ కావచ్చు. మనం చెప్పే పాఠాలకి పైగా అందులో నుంచి ఏం జరుగుతుందనేది నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అని చెప్పి కోర్సెరా గీతంలో ప్రత్యేకమైంది. ప్రతి స్టూడెంట్కి కూడా కోర్సెరా అందుబాటులో ఉందన్నమాట. సో గీతంలో విద్యార్థులకి అత్యుత్తమ నాలెడ్జ్ చదువుని మాత్రమే ఇస్తుందా, స్పోర్ట్స్లో కూడా ఇంపార్టెన్స్ ఇస్తుందా?
గీతము చదువు ఒకటే పుస్తకాల పురుగన్నం విశ్వసించదు. స్టూడెంట్ని ఎప్పుడు కూడా మనం ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలంటే ఏంటిది? స్పోర్ట్స్ కావాలా, కోకరికులర్ యాక్టివిటీసు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసు. దానిని గమనించి స్టూడెంట్ లైఫ్ అనే ఒక వింగ్ని మనం క్రియేట్ చేసాం. అందులో డైరెక్టర్ పిహెచ్డి చేసిన వాళ్ళు ఐఐఎంల నుంచి వచ్చి స్పోర్ట్స్కి అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక టీమని చేసాం. వీళ్ళు స్టూడెంట్కి ఏం ఇంట్రెస్ట్ ఉంది, ఏ యాక్టివిటీ ఇంట్రెస్ట్ ఉంది, ఏ రకమైన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఇంట్రెస్ట్, కోకరికులర్ యాక్టివిటీ ఇంట్రెస్ట్ ఉందనేది గమనించి ఆ స్టూడెంట్ని ఎంకరేజ్ చేసేటట్టుగా చేస్తున్నాం అనమాట ఆల్రౌండ్ డెవలప్మెంట్లో. సో ఓకే. అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా? హాస్టల్ గురించి డీటెయిల్గా చెప్పండి. మనకి హాస్టల్లో బాయ్స్ హాస్టల్లో 1400 స్టూడెంట్కి ఫెసిలిటీస్ ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్లో 900 స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ మధ్య ఒక వింగు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి క్రియేట్ చేసాం. అందులో ఆల్ ఎయిర్ కండిషన్ రూమ్స్, అటాచ్డ్ టాయిలెట్స్ అట్లాంటివి కూడా అయితే లిమిటెడ్ రూమ్స్ ఉన్నాయి. మెయిన్గా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోసం అని చెప్పి చేసాము. బీబీఏ వాళ్ళకి ఇంతవరకు రాలేదు, కొన్ని కోర్సులకు ఇస్తున్నాము. ఈ హాస్టల్లో కూడా మనమే ఓన్గా కాంట్రాక్ట్ ఇవ్వకుండా మనమే ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసి చేయాలని చెప్పేసి మంచి కుక్కుల్ని, అంటే స్టార్ హోటల్లో ఉన్న కుక్కుల్ని మనం అపాయింట్ చేసి చీఫ్ చెఫ్గాను అట్లాగూ వాళ్ళ చేత ఫుడ్డు రుచికరమైంది. తర్వాత ఇప్పటికప్పుడే చేసేది ఫుడ్డు, రకరకాల ఫుడ్డులు తయారు చేసే వాళ్ళని, రకరకాలంటే సౌత్ ఇండియన్ కావచ్చు, నార్త్ ఇండియన్ కావచ్చు, లేకపోతే ఈస్ట్ ఇండియా కావచ్చు, వాళ్ళందరూ చెఫ్లు మన దగ్గర తెచ్చుకున్నాం. ఈ ఏ ప్రాంతం వాళ్ళకే ఆ ఫుడ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో హాస్టల్ ఫెసిలిటీస్. మా ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్ మన హాస్టల్స్కి వస్తాను, మన క్యాంపస్లో ఉంటాను, హోమ్ లాగా ఉండాలి, కంఫర్టబుల్గా ఫుడ్ వైజు అన్ని రకాలుగాను అని చెప్పేసి ఈ లాస్ట్ 1.5 yearsలోనూ మనం ఆ చర్యలు తీసుకున్నాం. రైట్ సార్. గీతం యూనివర్సిటీ విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. దానికి ఎగ్జాంపులే మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్న కొత్త కొత్త కోర్సులు. సో దానివల్ల ఉద్యోగ అవకాశాలే కాకుండా వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకంటే ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పరచుకోవడానికి గీతం యూనివర్సిటీ ది బెస్ట్ అని చెప్పేసి ప్రతి విద్యార్థికి అర్థమవుతుంది. అండ్ చాలా క్లియర్గా గీతం యూనివర్సిటీ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ దిక్సూచి కార్యక్రమం. కీప్ వాచింగ్ APN.